హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి గ్రామీణ డాక్ సేవకి సంబంధించినటువంటి సెకండ్ లిస్ట్ ఫలితాలు అనేవి అఫీషియల్ వెబ్సైట్లో కొద్దిసేపటి క్రితమే మనకి అప్డేట్ అనేది చేయడం అనేది జరిగింది. సో ఎంతోమంది ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు ఈ యొక్క సెకండ్ లిస్ట్ ఫలితాలు అనేవి ఎప్పుడు రిలీజ్ అవుతాయా అని చెప్పేసి. ఈ వీడియోలో యొక్క రిజల్ట్స్కి సంబంధించి డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంతమంది సెలెక్ట్ అయ్యారో డెఫినెట్గా వెంటనే కామెంట్లో అయితే తెలపండి. ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. వీలైతే మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకొని ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించినటువంటి ఆర్కే లాజిక్స్ యాప్లు ఏంటి అంటే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కానీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి ఇలా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. మీరు చక్కగా ఇంట్లో ఉండి ప్రిపేర్ అవ్వచ్చు. ఈ జాబ్స్కి సంబంధించి 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్స్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం 999 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. 1 year వ్యాలిడిటీ వరకు అయితే మీరు క్లాసెస్ అనేవి వినొచ్చు అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీకు ఫ్రీగా డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అనేది తీసుకోండి. వెంటనే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్ అనేది ఇప్పుడే డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. ఏమైనా డౌట్ ఉన్నా సరే నాకు కాల్ కూడా చేయొచ్చు. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే చాలామంది యొక్క గ్రామీణ డాక్ సేవకి సంబంధించి ఈ యొక్క పోస్టల్ జీడీఎస్ రిక్రూట్మెంట్ యొక్క ఫలితాలకి సంబంధించి అయితే ఎదురు చూస్తున్నారు. సో ఎట్టాకేలకు మనము చెప్పినట్లుగా ఈ యొక్క జీడీఎస్ ఫలితాలు అనేవి ఎగ్జాక్ట్ డేట్ని అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. మీరు అఫీషియల్ వెబ్సైట్ ఇండియా పోస్టల్ జీడీఎస్ ఆన్లైన్కి సంబంధించినటువంటి వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేస్తే జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 January 2025 షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇక్కడ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి సప్లిమెంటరీ లిస్ట్ 2 అని చెప్పేసి ఇక్కడ మనకి అప్డేట్ అనేది చేశారు. అన్ని సర్కిల్కి సంబంధించినటువంటి లిస్టులు అనేవి మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ మీరు స్క్రోల్ అవుతున్నటువంటి టెక్స్ట్ని కూడా చూడొచ్చు. జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 January 2025 లిస్ట్ 2 ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ పబ్లిష్డ్ అని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క అప్డేట్ అనేది రావడం జరిగింది. ఇందులో మనకి అన్ని సర్కిల్స్కి సంబంధించినటువంటి లిస్టులు అనేవి పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే పోస్టల్ డిపార్ట్మెంట్లో పర్మనెంట్ జాబ్ కొట్టాలి అనుకుంటున్నారో సో ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఇక్కడ అన్ని సర్కిల్కి సంబంధించి రిజల్ట్స్కి సంబంధించి మెరిట్ లిస్ట్ అనేవి డౌన్లోడ్ చేసుకుని ఒక దగ్గర పెట్టుకోండి. సో మీకు ఫర్దర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మనకి జూలై నెలలో అయితే రాబోతుంది సెకండ్ షెడ్యూల్ నోటిఫికేషన్ అనేది. అప్పుడు మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఇది నేను చెప్పేటువంటి సలహా మాత్రమే. అది మీరు ఉపయోగించుకుంటారా ఉపయోగించుకోరా అది మీ ఇష్టం. సో మీకు ఫర్దర్గా డెఫినెట్గా అయితే యూజ్ అవుతుంది. ఎందుకంటే మీరు అప్పుడు అప్లై చేస్తారు కదా, అప్పుడు మీరు కట్ ఆఫ్ అనేది అబ్జర్వ్ చేసుకొని మీరు తర్వాత ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. సో మనకి ఇక్కడ ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లిస్ట్ 2 అనేది డౌన్లోడ్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ ఓపెన్ పైన అయితే క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే మనకి ఆ యొక్క లిస్ట్ 2 అనేది డౌన్లోడ్ అయితే అయిపోయింది. సో మనకి ప్రజెంట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సర్కిల్కి సంబంధించి లిస్ట్ 2 కనుక చూసినట్లయితే ఈ లిస్ట్ 2కి సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో సో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎప్పటిలోపు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాలి అంటే ఇక్కడ మనకి లాస్ట్ డేట్ ఇచ్చారు చూడండి, May 6th వరకు టైం అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి May 6th లోపు వీళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో ఇక సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి సంబంధించి లిస్ట్ 2 అనేది రిలీజ్ చేస్తారు. ఇందులో ఎలాంటి మార్పులు అయితే ప్రత్యేకంగా మనకి అబ్జర్వ్ చేస్తే ఎక్కువగా అయితే లేవు. కొన్ని ప్లేసెస్లో పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించి 95% ఉన్నా కూడా రావడం అయితే జరిగింది. అంటే ఫస్ట్ లిస్ట్తో కంపేర్ చేస్తే సెకండ్ లిస్ట్లో జరిగినటువంటి మార్పులు ఏమైనా ఉన్నాయంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఇందులో సెకండ్ లిస్ట్లో అయితే జాబ్ అనేది రావడం అయితే జరిగింది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే లిస్ట్ అనేది మీకు తెలుస్తుంది. అలాగే ఇక్కడ లిస్ట్ 2లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారో చూద్దాము. ఇక్కడ లిస్ట్ 2 అనేది డౌన్లోడ్ చేస్తాను. ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్ సర్కిల్కి సంబంధించి 20 పేజెస్కి సంబంధించి లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే దాదాపు ఇక్కడ చూడండి సో చాలామంది డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళలేదు. సో ఇక్కడ మీరు లిస్ట్ 2 అనేది చూస్తే 702 మెంబర్స్కి సంబంధించి లిస్ట్ 2 అనేది రిలీజ్ చేశారు. అంటే దాదాపుగా సగం మందికి పైగానే లిస్ట్ 1లో సెలెక్ట్ అయినా కూడా జాబ్లో అయితే జాయిన్ కాలేదన్నమాట. సో ఈ విధంగా మీరు గమనిస్తే సో ఇంకా మనకి చాలా లిస్టులు అనేవి రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ సర్కిల్కి సంబంధించి వేకెన్సీస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో డెఫినెట్గా మీరు హోప్ అనేది పెట్టుకోవచ్చు. లిస్ట్ 2లో కూడా మీరు సెలెక్ట్ కాకపోయినా టెన్షన్ పడాల్సినటువంటి
చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇంకా మనకి లిస్ట్ 3 వస్తుంది, అలాగే లిస్ట్ 4, లిస్ట్ 5 కూడా మనకి రిలీజ్ అయితే చేస్తారు. సో దానికి సంబంధించి ఎంత టైం పడుతుందో కూడా మీరు తెలుసుకోవచ్చు. ఎంత టైం పడుతుందంటే ఎగ్జాక్ట్గా మనకి 15 డేస్ నుంచి 20 డేస్ లోపు ఆ రిక్రూట్మెంట్కి సంబంధించి లిస్ట్ 1 ఏదైతే రిలీజ్ చేస్తారో దానికి సంబంధించి ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ప్రజెంట్ ఇప్పుడు లిస్ట్ 2 అనేది ఎంత గ్యాప్లో రిలీజ్ చేస్తారంటే 15 డేస్ టైంలో అయితే ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయడం అనేది జరిగింది. సో లిస్ట్ 1కి సంబంధించి లిస్ట్ 2కి సంబంధించి పెద్ద డిఫరెన్స్ అయితే లేదు, ఆంధ్రప్రదేశ్ సర్కిల్కి సంబంధించి మాత్రం. అలాగే మనకి తెలంగాణ సర్కిల్కి సంబంధించి లిస్ట్ 2 కనుక గమనించినట్లయితే ఇందులో కూడా మనకి చాలామంది అభ్యర్థులకి జాబ్స్ అనేవి రావడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు 95% అంటే ఇక్కడ 95% వచ్చినటువంటి క్యాండిడేట్కి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో జాబ్ అనేది వచ్చింది. సో అంటే లిస్ట్ 1 తోటి కంపేర్ చేస్తే లిస్ట్ 2లో మనకి కట్ ఆఫ్ అనేది కొంచెం తగ్గిందనే చెప్పుకోవచ్చు తెలంగాణ సర్కిల్కి సంబంధించి మాత్రం గమనిస్తే కొన్ని ప్లేసెస్లో. సో ఇక్కడ మీరు లిస్ట్ 2కి సంబంధించి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఏ సర్కిల్ అంటే ఇది నిజామాబాద్ డివిజన్కి సంబంధించి. సో ఇక్కడ చూడండి నిజామాబాద్ డివిజన్కి సంబంధించి 95% ఉన్న వారికి కూడా చాలామంది అయితే సెలెక్ట్ అయ్యారు. ఇక్కడ చూడండి 95%కి సంబంధించి ఓబీసీ, యూఆర్, ఈడబ్ల్యూఎస్ ఈ విధంగా చాలామందికి జాబ్స్ అనేవి రావడం అనేది జరిగిందనమాట. ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. టోటల్గా తెలంగాణకి సంబంధించి 169 వేకెన్సీస్కి సంబంధించి ఒక లిస్ట్ 2 అనేది రిలీజ్ చేశారు. అలాగే ఒక పోస్టల్ జీడీఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి సెకండ్ లిస్ట్ ఫలితాలలో కనుక గమనించినట్లయితే 60% ఉన్నటువంటి క్యాండిడేట్ ఓబీసీ క్యాండిడేట్కి కూడా ఇందులో జాబ్ అనేది రావడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు 60% ఆఫ్ మార్క్స్ ఓబీసీ బీపీఎం పోస్ట్ అయితే వచ్చింది. ఇక్కడ మీరు ఇంకా చూస్తే 51% ఉన్నటువంటి క్యాండిడేట్కి కూడా జాబ్ అనేది వచ్చింది. సో ఈ విధంగా చాలామందికి తక్కువ పర్సంటేజ్ ఉన్నా కూడా జాబ్ అనేది రావడం జరిగింది. ఇక్కడ చూడండి 43% ఉన్నా కూడా ఇందులో సెలెక్ట్ అయ్యారు. సో వీళ్ళంతా కూడా మేఘాలయ డివిజన్కి సంబంధించినటువంటి వాళ్ళు అనమాట. అంటే వీళ్ళు ఈ సర్కిల్కి సంబంధించి మనకి ఛాన్స్ లేదు, కాకుంటే మనకి ఏ లొకేషన్స్కి అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి మణిపూర్ డివిజన్కి సంబంధించి మనకి ఎలిజిబుల్ అయితే అవుతాము. మణిపూర్ అండ్ అలాగే ఇంకోటి చెప్తాను నాగాలాండ్. సో ఈ యొక్క నార్త్ ఈస్టర్న్ సర్కిల్లో నాగాలాండ్, మణిపూర్ డివిజన్స్ ఏవైతే ఉంటాయో సో వీటికి సంబంధించి మనము ప్రిఫరెన్సెస్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మణిపూర్ సర్కిల్కి సంబంధించి చూడండి ఎస్టీ క్యాండిడేట్ ఇక్కడ 91.2% వచ్చినా కూడా అతనికి జాబ్ అనేది వచ్చిందనమాట. 90% ఉన్న జాబ్ వచ్చింది. నేను ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పాను చాలాసార్లు, కొంచెం తక్కువ పర్సంటేజ్ ఉన్నా కూడా మీరు ఈ విధంగా ఇలా ట్రై చేయండి జాబ్ వస్తుంది అని చెప్పేసి చాలాసార్లు వీడియోస్లో చెప్పడం అయితే జరిగింది. సో అలా పెట్టినటువంటి వాళ్ళైతే ఇప్పుడు ప్రజెంట్ జాబ్లో అయితే చేరడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మీరు లిస్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు మనకి మణిపూర్ సర్కిల్కి సంబంధించి ఎంతమందికి అంటే ఎన్ని వేకెన్సీస్కి సంబంధించి లిస్ట్ అనేది ప్రజెంట్ ఇప్పుడు రిలీజ్ చేస్తారంటే చూడండి ఇక్కడ టోటల్గా వచ్చేసి దాదాపు 900 వరకు అయితే 847 పోస్టులకి సంబంధించి అయితే నార్త్ ఈస్ట్ సర్కిల్కి సంబంధించి అయితే రిలీజ్ అయితే చేశారనమాట సెకండ్ లిస్ట్ అనేది. సో నార్త్ ఈస్ట్ సర్కిల్కి సంబంధించి లిస్ట్ 3, లిస్ట్ 4, లిస్ట్ 5 కూడా వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో కాబట్టి నార్త్ ఈస్ట్ సర్కిల్కి సంబంధించి కానీ ఆంధ్రప్రదేశ్ సర్కిల్కి సంబంధించి కానీ ఎవరైతే అప్లై చేస్తారో మీరు 4th లిస్ట్ 5th లిస్ట్ వరకు కూడా వెయిట్ చేయొచ్చు. తెలంగాణలో మాత్రం 169 పోస్టులకి సంబంధించి మాత్రమే సెకండ్ లిస్ట్ అనేది ఇచ్చారు కాబట్టి మనకి 3rd లిస్ట్ వరకే 4th లిస్ట్ వరకే ఆగిపోయేటువంటి అవకాశం అనేది ఉంది. ఇది మనకి పోస్టల్ జీడీఎస్కి సంబంధించి సెకండ్ లిస్ట్ యొక్క అప్డేట్. సో మీకు ఫర్దర్గా ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా లిస్ట్ 3కి సంబంధించి కానీ పోస్టల్ జాబ్స్కి సంబంధించి ఎలాంటి చిన్న అప్డేట్స్ వచ్చినా మీకు వెంటనే అయితే తెలియజేస్తాను. సో మీరు ఏ జోన్కి సంబంధించి సెలెక్ట్ అయ్యారు, ఏ సర్కిల్కి సంబంధించి డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.